ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అండ్ ల్యూటియల్ ఫేస్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, యాపిల్ పేస్ట్, తెల్ల నువ్వుల పొడి, దాల్చిన చెక్క పొడి, బాదం పాలు, బెల్లం పొడి, అరటిపండు ముక్కలు, అవిసె గింజల పొడి, గుమ్మడికాయ గింజల పొడి, ఉడికించిన పాలకూర. ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అండ్ ల్యూటియల్ ఫేస్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ మనం 2 స్మూతీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అనేది చెప్పండి. సో సీడ్ సైక్లింగ్ అంటే మనకి దీంట్లో బేసికలీ 4 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి అశ్విని. ఏదైతే మనం రెగ్యులర్గా అందరూ తీసుకుంటూ ఉంటారు. ఉమెన్కి ఏంటి అంటే బాడీలో మనకి మెన్స్ట్రుయల్ సైకిల్ వచ్చే ముందు అండ్ వచ్చిన తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వనప్పుడు మనకి మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము, లేకపోతే చాలా ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది అనమాట. అలా అయినప్పుడు ఏంటి అంటే ఈ స్పెషల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేసి కొంచెం హార్మోన్స్కి కరెక్ట్గా టైంకి రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇదే పోయి లైక్ మనకు ఆ హార్మోన్స్ రిలీజ్ చెయ్యదు, బట్ మనము అదర్ హ్యాబిట్స్ కూడా అంటే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెయిట్ తగ్గించుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఇవి తీసుకుంటే వాళ్ళకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా అవుతాయి. ఓకే, ఏంటి ఆ 4 సీడ్స్? సో జనరల్గా 4 సీడ్స్ వచ్చేసరికి మామూలుగా ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు ఉంటాయి కదా అవి, గుమ్మడి గింజలు, నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు. ఈ 4 సీడ్స్ని మనం 2 ఫేసెస్లో డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేస్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అనేవి కాంబినేషన్లో తీసుకుంటాం. ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అనేవానికి ఫాలిక్యులర్ స్టేజ్లో తీసుకుంటాం. అండ్ అదర్ 2 సీడ్స్, అదర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెసేమ్ సీడ్స్ మనం ల్యూటియల్ ఫేస్లో తీసుకుంటాం. సో ఈ సీడ్స్ని జస్ట్ ఈ 2 వెరైటీస్ అనేది సపరేట్గా డివైడ్ చేసుకొని మనం ఇది ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. అంటే డ్రై రోస్ట్ చేసేసి జస్ట్ డైరెక్ట్ పౌడర్ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెం రైస్లో కారపొడి చేసుకుంటారు కదా అలా అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏ ఫామ్లో అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ 14 days ఈ 2 సీడ్స్ను, తర్వాత 14 days ఆ 2 సీడ్స్ని రెగ్యులర్గా వాడాలి. ఒక 1 monthకి మనకు డిఫరెన్స్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ లైక్ 6-7 months లేకపోతే 1 year రెగ్యులర్గా వాడినప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తారు ఇప్పుడు? సో ఇప్పుడు 2 స్మూతీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అనేది చూపిస్తాము. దీంట్లో ఫస్ట్ మనం కొద్దిగా కొబ్బరి పాలు వేసుకుంటున్నాము. నెక్స్ట్ దీంట్లో యాపిల్ మనము ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వేస్తున్నాం. ఏదైనా యాపిల్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కొద్దిగా అవిసె గింజల పొడి వేస్తున్నాను, 1 స్పూను. ఓకే, నెక్స్ట్ గుమ్మడి గింజల పొడి వేస్తున్నాను, కొద్దిగా దాల్చిన చెక్క ఓకే పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా బెల్లం పొడి. సో దీన్ని మొత్తం మనం మిక్సీ పట్టుకుంటాం. ఓకే, సో ఇది మనకి స్మూతీ రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకుంటాం. ఓకే, సో ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ స్మూతీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. సో నెక్స్ట్ ల్యూటియల్ ఫేస్ది నేను ఇదే జార్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొద్దిగా ఆల్మండ్ మిల్క్, బాదం మిల్క్ వేసుకుంటున్నాము. నువ్వులు ఉంటాయి కదా సెసేమ్ సీడ్ పౌడర్ వేస్తున్నాను. ఓకే, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా పొద్దుతిరుగుడు గింజలు, ఆ పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఏమైనా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చా? లైక్ స్టోర్ అనేది చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, బట్ ఎక్కువ డ్యూరేషన్ స్టోర్ చేస్తే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. సో అట్లీస్ట్ లైక్ వీక్లీ వన్స్ ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. 1 weekకి ఒకసారి, 1 week ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. మొత్తం రోస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసి లేకపోతే కొంచెం లైట్ గీ రోస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు. సో డైలీ తీసుకోవాలండి ఇది. డైలీ మనం ఒక 6 నుంచి 7 months వరకు కంటిన్యూ చేయాలి. ఏ ఫేస్లో ఆ 2 సీడ్స్ పౌడర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మంత్కి మనకి 2 వస్తాయి. 1st నుంచి 15th వరకు ఒక స్మూతీ, 1st నుంచి 14th వరకు, అండ్ 15th నుంచి 30th వరకు.
సో నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్ పౌడర్ వేస్తున్నాను. సో దీంట్లో మనం బనానా యూస్ చేస్తున్నాము, అరటిపండు వేస్తున్నాను. ఓకే. అండ్ కొద్దిగా పాలకూర వేసుకుంటున్నాం నేను. ఓకే డన్. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టింది, పచ్చి పాలకూర కాదు. బెల్లం పౌడర్, సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. సో మనకి స్మూతీ కూడా రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లో వేసేసుకుందాం. ఓకే. సో ల్యూటియల్ ఫేస్ స్మూతీ కూడా రెడీ అయిపోయింది. ఓకే. ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అండ్ అలాగే ల్యూటియల్ ఫేస్ స్మూతీ రెండు కూడా ప్రిపేర్ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ అండ్ ల్యూటియల్ ఫేస్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, యాపిల్ పేస్ట్, తెల్ల నువ్వుల పొడి, దాల్చిన చెక్క పొడి, బాదం పాలు, బెల్లం పొడి, అరటిపండు ముక్కలు, అవిసె గింజల పొడి, గుమ్మడికాయ గింజల పొడి, ఉడికించిన పాలకూర. ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో కొబ్బరి పాలు, యాపిల్ పేస్ట్, అవిసె గింజల పొడి, గుమ్మడి గింజల పొడి, దాల్చిన చెక్క పొడి, బెల్లం పొడి వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫాలిక్యులర్ ఫేస్ స్మూతీ రెడీ. ల్యూటియల్ ఫేస్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో బాదం పాలు, తెల్ల నువ్వుల పొడి, పొద్దుతిరుగుడు గింజల పొడి, అరటిపండు ముక్కలు, ఉడికించిన పాలకూర, బెల్లం పొడి వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ల్యూటియల్ ఫేస్ స్మూతీ రెడీ.